హలో అండి. ఈ వీడియోలో మనం జస్ట్ మీకు కవులను ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కొంచెం మీకు అర్థమయ్యేలాగా చిన్న చిన్న ట్రిక్స్తో మీకు చెప్తానండి. అందుకని చిన్న వీడియో చేశాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే 6th క్లాస్ నుంచి ఇది తీసుకున్నానండి. సో మీకు నా వాయిస్ బాగా స్లోగా ఉన్నట్లయితే కొంచెం స్పీడ్లో పెట్టి చూడండి. ఇక్కడ మొదటిగా నార్లా చిరంజీవి గారండి. నార్లా చిరంజీవి గారు శతకం వచ్చి మనకి తెలుగు పువ్వులండి. అంటే తెలుగు పువ్వుల శతకం అని ఎవరు రాశారంటే నార్ల చిరంజీవి. దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చిరంజీవి అంటే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తుకు రావాలండి. సో ఆయన ఆయన చిరంజీవి గారు వచ్చారనుకో, ఎక్కడికైనా సరే ఏదైనా ప్లేస్కి వచ్చినప్పుడు ఆయన చూసి ఏం చేస్తారు, పువ్వులు చల్లుతారు. సో ఆ విధంగా తెలుగు పువ్వులు అంటే పువ్వులు అన్నది ఎక్కడ వచ్చినా మనకి నార్ల చిరంజీవి గారు గుర్తు రావాలండి. లేదంటే ఇక చిరంజీవి గారు వచ్చి మనకి టాలీవుడ్ యాక్టర్ కాబట్టి తెలుగు భాషలోనే ఆయన పలు చిత్రాలు చేశారు కాబట్టి తెలుగు పువ్వులని ఆ విధంగా అయినా గుర్తుపెట్టుకోవచ్చండి. సో ఈయన ఎన్నో కాలం వాడంటే 20వ కాలం వాడని ఇచ్చాడు ఇందులో. సో మనం అది గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా హయ్యర్ సెక్షన్గా మారొచ్చండి. సో ఆ విధంగా చూసుకోవాలి. కానీ వాళ్ళ శతకాలు మాత్రం మెయిన్లీ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వేమన గారండి. వేమన గారు వచ్చి వేమన శతకమే, అది అందరికీ తెలిసిందే. ఇక కరుణశ్రీ వచ్చి తెలుగు బాల శతకం అండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కరుణ అని ఒక అమ్మాయి, శ్రీ అన్న ఒక అమ్మాయినే అంటాం. మనం కరుణ అంటే ఒక అమ్మాయి అంటాం, కరుణశ్రీ అంటే ఒక అమ్మాయి పేరు. సో కరుణశ్రీ అంటే తెలుగు బాల శతకం అండి. అంటే తెలుగు బాల అంటే ఒక అమ్మాయి. సో కరుణశ్రీ తెలుగు బాల శతకం ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ బద్దెన గారండి. బద్దెన గారు వచ్చి సుమతి శతకం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి బద్దెన సుమతి శతకం. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పక్కి అప్పల నరసింహ గారండి. సో పక్కి అప్పల నరసింహ గారు వచ్చేసి మనకి కుమారి శతకాలు. పక్కి అప్పల నరసింహ గారికి 2 పిల్లలండి. ఒకరు కుమారుడు, ఒక కుమారి, ఇద్దరు ఉన్నారు. ఎవరికి? పక్కి అప్పల నరసింహ గారికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో ఆ విధంగా కుమారి శతకాలండి. ఇక పోతులూరి వీరబ్రహ్మం గారండి. సో పోతులూరి వీరబ్రహ్మం గారు అంటే ఇక్కడ పోతులు అంటే మనకి నేను వాడుక భాషలో చెప్తున్నాను. పోతులు వేస్తున్నాం అంటారు. ఏంటంటే ఏదైనా బలిస్తున్నాం అనేసి అర్థం కదండి. సో ఎక్కడ ఇస్తున్నారు? కాళికమ్మ దగ్గర ఇస్తున్నారు. అంటే కాళికమ్మ అనే ఒక దేవత దగ్గర పోతుల్ని బలి ఇస్తున్నారు. సో పోతులూరి వీరబ్రహ్మం గారు అంటే కాళికంబ సప్త సతి అని శతకం అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారది వెంకయ్య అండి. మారది వెంకయ్య అంటే ఇక్కడ భాస్కర శతకం. అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భాస్కర అంటే మనకి ఎవరండి? సూర్యుడు. భాస్కరుడు అంటే ఎవరిని అంటాం మనం? సూర్యుడిని అంటాం. సో సూర్యుడు అనేవాడు ఎప్పుడైనా మారుతాడండి, తూర్పునే ఉదయిస్తాడు. సో ఆ విధంగా మనం భాస్కరుడు అంటే సూర్యుడిలా గుర్తుపెట్టుకుంటే మీరు ఏదైనా భాస్కర వస్తే మనం ఏమని పెడతాం? అర్థమైన సూర్యుడు అని పెడతాం. సో ఆ విధంగా మీకు ఒక్క విధంగా ఆలోచన వచ్చేయాలండి. సో అంటే సూర్యుడు అంటే మారడు. సో మారది వెంకయ్య గారు, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న అంటే మనకి దాశరథి కరుణాపయోధి సాంగ్ ఉంటుంది కదండి శ్రీరామ్ దాస్లో, అది గుర్తుకు తెచ్చుకోవాలండి. ఇంకా కంచర్ల గోపన్న మనకి దాశరథి శతకం అనేసి మనకి ఈజీగా దాశరథి కరుణాపయోనిధి సాంగ్ ఉంటుంది. సో మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే కంచెల్లో ఒక అబ్బాయి ఇరుక్కున్నప్పుడు ఏమంటాడు? దాశరథి అని సాంగ్ పాడుతున్నాడు. ఆ విధంగా అయినా మీకు గుర్తు రావాలండి. సో ఇది మీకు ఈజీగా ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా చూసిన వెంటనే బిట్ పెడతారనేసి, అంటే ఎగ్జామ్ హాల్లో గుర్తుకు రాని టైంలో ఇలాంటి ట్రిక్స్ కూడా కొంచెం మీకు యూజ్ అవుతాయని వీడియో చేశానండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.